అదిగో సినిమా అంటే ఇదిగో కలెక్షన్ అనడం, ఇదిగో కలెక్షన్ అంటే అదిగో రికార్డ్ అనడం మామూలు అయిపోయిందండోయ్. ఒకళ్ళు రాసిన దానికి మరో పాయింట్ జోడిస్తే తప్ప మన వార్త మరింత కొత్తగా ఉండదని ఫీల్ అయిపోయి ఏదో ఒకటి రాయడం ఇంకా మామూలు అయిపోయింది. బాహుబలి 2 హక్కులపై కూడా ఇలాంటి వార్త ఒకటి పుట్టుకొచ్చిందండి. కృష్ణా జిల్లా హక్కులను నాగార్జున కొంటున్నారని, పైగా బాహుబలి 2 కలెక్షన్లు ఈసారి 1000 కోట్లు ఉంటాయని అంచనా అంటూ ఓ జోక్ పేల్చారు. 1000 కోట్ల కలెక్షన్ అంటే ఏమనుకుంటున్నారో, ఒకటి మాత్రం వాస్తవం. ప్రపంచం నలుమూలలా, అది కూడా ఆంధ్రాలో 10 ఏళ్లుగా సినిమాలు చూడని వారు కూడా ఇల్లు దాటి థియేటర్కి వస్తే 300 కోట్లకు పైగా వసూలు సాధ్యమయ్యాయి. బాహుబలి 2కు అయినా ఇదే ఉంటుంది. మహా అయితే కాస్త అటు ఇటుగా, అంతేకాని అంతకు మూడింతల ప్రేక్షకులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారండి? మొదటి భాగానికి ఉన్న క్రేజ్, హైప్ ఎప్పుడు రెండవ భాగానికి ఉండవు. ఎటొచ్చి మొదటి భాగంలో ఎలాగూ నిర్మాతలు లాభపడలేదు, అందుకే ఎక్కడ లేని రేట్లు చెప్పి రెండో భాగంలోనైనా లాభం పొందాలని చూస్తున్నారు. అది చూసి అది నిజమే అనుకొని 1000 కోట్ల వార్తలు పుట్టుకొస్తున్నాయండి. ఇవన్నీ ఇలా ఉంచితే నాకు కూడా ఈసారి బాహుబలి 2 హక్కుల విషయంలో ఎంటర్ అయినట్టు వినిపిస్తున్న వార్తలు కూడా నిజం కాదని తెలుస్తుంది. నాగ్ దగ్గర ఉండే సాయిబాబు అనే పెద్ద ఆయన ఈ డీల్లో ఇన్వాల్వ్ కావడం వల్ల నాగ్ పేరును వార్తల్లోకి లాగేశారని తెలుస్తుంది. కృష్ణా జిల్లా హక్కులు 8 నుంచి 8.5 కోట్ల నడుమ ఊగిసలాడుతున్నాయంట. ఓ అరకోటి దగ్గర బేరం తెగాల్సి ఉంది. అలాగే సీడెడ్ హక్కులను కూడా సాయి కొర్రపాట తీసుకుంటున్నారు. అక్కడ కూడా ఇంకా బేరం 3 కోట్లు అటు ఇటుగా ఊగిసలాడుతుందండి. సీడెడ్కు బాహుబలి 2 హక్కులను 20 కోట్లకు పైగానే చెబుతున్నారంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.